హాయ్. భారత సరిహద్దుల్లో చైనా నిర్మిస్తున్న ప్రపంచంలోనే అతిపెద్ద డ్యామ్ భారీ ప్రమాదంలో పడిందా? డ్రాగన్ కడుతున్న ఆ మెగా ప్రాజెక్టు ఒక టైం బాంబులా మారబోతోందా? బ్రహ్మపుత్ర నదిపై చైనా నిర్మిస్తున్న మేడాక్ జల విద్యుత్ ప్రాజెక్టు తీవ్ర భూగర్భ ముప్పును ఎదుర్కొంటోంది. ఈ ప్రాజెక్టు ఒక సజీవ భూకంప క్షేత్రంపై నిర్మితమవుతోందని చైనా శాస్త్రవేత్తల పరిశోధనల్లోనే తేలడం ప్రపంచానికి షాకింగ్ న్యూస్ అని చెప్పాలి. ఈ ప్రాజెక్టు వల్ల మన ఈశాన్య రాష్ట్రాలకు ఎంతటి ప్రమాదం పొంచి ఉందో మీకు తెలుసా? భారత సరిహద్దుకు కేవలం 50 కిలోమీటర్ల దూరంలో చైనా నిర్మిస్తున్న మేడాక్ హైడ్రో పవర్ స్టేషన్ ప్రమాదంలో పడింది. టిబెట్ ప్రాంతంలో బ్రహ్మపుత్ర నదిపై నిర్మిస్తున్న ఈ డ్యామ్ ఒక సజీవ భూకంప ఫాల్ట్ లైన్పై ఉన్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. చైనాకి చెందిన జియోలాజికల్ సర్వే పరిశోధకులు ఈ సంచలన నిజాన్ని బయటపెట్టారు. చైనాలోని అగ్రశ్రేణి భూగర్భ పరిశోధనా సంస్థలు సంయుక్తంగా ఈ అధ్యయనాన్ని నిర్వహించాయి. ఈ యాక్టివ్ ఫాల్ట్ లైన్ కారణంగా డ్యామ్ నిర్మాణ స్థిరత్వానికి తీవ్రమైన ముప్పు పొంచి ఉందని వాళ్ళు హెచ్చరిస్తూ ఉన్నారు. దీంతో చైనా ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ ప్రాజెక్టు భవిష్యత్తు ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. ప్రపంచంలోనే అతిపెద్ద జల విద్యుత్ కేంద్రంగా నిలవాల్సిన మేడాక్ ప్రాజెక్టు సామర్థ్యం అక్షరాల 60,000 మెగావాట్లు. టిబెట్లోని మేడాక్ కౌంటీలో బ్రహ్మపుత్ర నదిపై ఈ రన్ ఆఫ్ ది రివర్ ప్రాజెక్టును చైనా ప్లాన్ చేసింది. 1,00,000 కోట్ల యువాన్ల కంటే ఎక్కువ వ్యయంతో దీన్ని నిర్మిస్తూ ఉన్నారు. ప్రతి ఏటా 300 బిలియన్ కిలోవాట్ల విద్యుత్ ఉత్పత్తి చేయడం దీని లక్ష్యం. ప్రసిద్ధ 3 గార్జెస్ డ్యామ్ కంటే 3 రెట్లు ఎక్కువ విద్యుత్ సామర్థ్యం దీని సొంతం. 2033 నాటికి దీనిని అందుబాటులోకి తేవాలని చైనా భావిస్తోంది. కానీ ప్రస్తుత నివేదికల ప్రకారం ఈ భారీ నిర్మాణం ఒక టైం బాంబులా మారే ప్రమాదం స్పష్టంగా కనిపిస్తోంది. మేడాక్ డ్యామ్ కింద ఉన్న ప్రమాదకరమైన భూగర్భ పొరను ఫెజైన్ ఫాల్ట్ అని పిలుస్తూ ఉన్నారు. సుమారు 26 లక్షల సంవత్సరాల క్రితం నాటి ప్లీస్టోసీన్ యుగం నుంచి ఈ ఫాల్ట్ లైన్ నిరంతరంగా కదలికలను కలిగి ఉంది. ఇప్పటికీ ఈ ప్రాంతంలో తీవ్రమైన టెక్టానిక్ యాక్టివిటీ జరుగుతోందని చైనా పరిశోధకులు స్పష్టం చేశారు. ఈ నిరంతర భూగర్భ కదలికలు డ్యామ్ భద్రతను పూర్తిగా దెబ్బతీస్తాయని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తూ ఉన్నారు. కేవలం డ్యామ్ మాత్రమే కాకుండా పరిసరాల్లోని రహదారులు, వంతెనలు, సొరంగాలు కూడా కూలిపోయే ప్రమాదం ఉంది. భవిష్యత్తులో వచ్చే భూకంపాలు ఈ ప్రాజెక్టును అతలాకుతలం చేయడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ డ్యామ్ నిర్మిస్తున్న గ్రామం చైనాలోని అత్యంత తీవ్రమైన భూకంప ప్రభావిత ప్రాంతాల్లో ఒకటిగా ఉంది. 9,500 సంవత్సరాల క్రితం కూడా ఈ ఫాల్ట్ లైన్ చురుగ్గా ఉన్నట్లు ప్రాచీన సరస్సు అవశేషాలు నిరూపిస్తూ ఉన్నాయి. 2017లో టిబెట్లో సంభవించిన 6.9 తీవ్రత గల భూకంపమే ఇందుకు సజీవ సాక్ష్యం. నిరంతర కదలికల వల్ల ఇక్కడి భూగర్భ శిలలు ఇప్పటికే పూర్తిగా బలహీనపడిపోయాయి. ఇవి తమ యాంత్రిక సామర్థ్యాన్ని కోల్పోయినట్లు పరిశోధన పత్రం వెల్లడించింది. ఇంతటి బలహీనమైన పునాదులపై 60,000 మెగావాట్ల డ్యామ్ బరువును మోపడం అత్యంత ప్రమాదకరమని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ మెగా ప్రాజెక్టు జలాశయం చుట్టూ ఉన్న కొండ ప్రాంతాలు అత్యంత అస్థిరమైన మట్టి, రాళ్లతో కూడి ఉన్నాయి. ఇక్కడి భూమిని నిర్మాణం చాలా లూజుగా ఉండడంతో ఒకదానికొకటి పట్టుకోల్పోయి కనిపిస్తుంది. జలాశయంలో నీరు చేరినప్పుడు ఆ ఒత్తిడికి కొండ చర్యలు విరిగిపడడం అత్యంత సహజంగా మారుతుంది. భూగర్భ కదలికలు, నీటి నానుడు తోడైతే కొండలు నిలువునా కూలిపోయే అవకాశం ఉంది. నిర్మాణంలో ఉన్న సిబ్బందికి, ఇంజనీరింగ్ సౌకర్యాలకు ఇది ఊహించని నష్టాన్ని కలిగిస్తుంది. ఈ ప్రమాదాన్ని అడ్డుకోవడానికి కొండ చర్యలను బలోపేతం చేసి రక్షణ గోడల అత్యవసరమని శాస్త్రవేత్తలు సూచిస్తూ ఉన్నారు. ఈ ప్రమాదకర పరిణామాలు భారత్, బంగ్లాదేశ్ దేశాలలో తీవ్ర ఆందోళన కలిగిస్తూ ఉన్నాయి. చైనా ఈ నది నీటి ప్రవాహాన్ని నియంత్రించి భారత్ని ఇబ్బంది పెడుతుందని కొందరు భావించారు. అయితే నదిని మళ్లించడం వల్ల చైనా వైపే ఎగువన వరదలు వచ్చే ప్రమాదం ఉందని నీటి నిపుణులు విశ్లేషిస్తూ ఉన్నారు. నదిలో పేరుకుపోయే పూడిక చైనాకే ఉరితాడుగా మారుతుందని వాళ్ళు స్పష్టం చేశారు. బ్రహ్మపుత్ర మొత్తం నీటి ప్రవాహంలో ఈ టిబెట్ ప్రాంతం కేవలం 10 నుంచి 15% మాత్రమే వాటాను కలిగి ఉంది. భారతదేశంలోకి ప్రవేశించిన తర్వాతే ఉపనదులు, ఋతుపవనాల వల్ల నదికి అసలైన భారీ ప్రవాహం వస్తుంది. ప్రస్తుత పరిస్థితుల్లో చైనా నీటిని ఆపగలదా లేదా అనే ప్రశ్న కంటే డ్యామ్ కూలిపోతే జరిగే విపత్తు గురించే ప్రపంచం భయపడుతుంది. భూకంపాలు ఎక్కువగా వచ్చే హిమాలయ ప్రాంతంలో ఇంతటి భారీ జలాశయాన్ని నిర్మించడం పెనుముప్పుకు దారితీస్తుంది. ఒకవేళ తీవ్ర భూకంపం వచ్చి ఈ డ్యామ్ దెబ్బతింటే దిగువన ఉన్న అస్సాం, అరుణాచల్ ప్రదేశ్, బంగ్లాదేశ్ ప్రాంతాలు పూర్తిగా తుడిచిపెట్టుకుపోతాయి. చైనా సొంత శాస్త్రవేత్తలే ఈ ప్రాజెక్టు భద్రతపై రెడ్ అలర్ట్ ప్రకటించడం తీవ్రతకు అద్దం పడుతోంది. చైనా చేస్తున్న సాహసం కోట్లాది మంది ప్రజల ప్రాణాల మీదకు తెచ్చే ప్రమాదకరమైన పరిణామంగా మారబోతోంది.